హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యస్ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చట్నీ రెడీ చేస్తున్నాను. సో దానికోసం అని చెప్పేసి నేను ఫస్ట్ ఆకు మొత్తాన్ని గోంగూరని క్లీన్ చేసుకోవాలి 3-4 టైమ్స్. చాలా మట్టి ఉంటుంది, డస్ట్ ఉంటుంది కాబట్టి అది మొత్తం క్లీన్ చేసేసుకొని ఒక న్యూస్ పేపర్ మీద మొత్తం పరిచేసి ఇలా తడి ఆరబెట్టేస్తున్నాను. తడి మొత్తం ఆరబెడుతున్నాను ఎందుకంటే నిలువ ఉంటుంది ఒక 10-15 డేస్ వరకు, అందుకని చెప్పేసి తడి మొత్తం తీసేసాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం ధనియాలు యాడ్ చేసాము. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. కొద్దిగా మెంతులు హాఫ్ టీ స్పూన్ కూడా అవసరం లేదు, జస్ట్ కొంచెం అంతే టేస్ట్ కోసం. ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది. సో వీటి మొత్తాన్ని రోస్ట్ చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం, అవి చల్లార్చుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి, మన స్పైసీకి తగ్గట్టుగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. వాటిని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టేస్తున్నాం. ఈ మొత్తాన్ని చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం. తర్వాత వెల్లుల్లి తీసుకున్నాను, అలాగే చింతపండు క్లీన్ చేసుకొని అది కూడా నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనము ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని అందులోని గోంగూర మొత్తాన్ని తడారబెట్టుకున్న గోంగూరని మాత్రమే క్లీన్గా మొత్తం ఫ్రై చేసుకుంటున్నాం. కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం క్లీన్ చేసుకోండి. అలా మొత్తం నీట్గా ఫ్రై చేసుకొని ఇలా మొత్తం దగ్గరికి అయిన తర్వాత చల్లార్చుకోవాలి, మొత్తాన్ని చల్లారి పెట్టుకోవాలి. అలా చల్లారి పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాల జీలకర్ర ఉంది కదా, అది చేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. చల్లార్చిన తర్వాతనే ఇది యాడ్ చేస్తున్నాం. మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసాము. సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది గోంగూర కాబట్టి. సో ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. చూసాం కదా, ఇలా పౌడర్ అయిపోయింది. తర్వాత ఇలా పౌడర్ అయిన దాంట్లో మనం ఆల్రెడీ చల్లార్చుకున్నాం కదా గోంగూర ఫ్రై చేసుకొని, సో దాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. మొత్తం పేస్ట్ దగ్గరగా అవ్వాలి. ఒక్క చుక్క కూడా మనం వాటర్ యాడ్ చేయట్లేదు, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. అలాగే మనం నానబెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. చింతపండు అలాగే నెక్స్ట్ వెల్లుల్లి గార్లిక్ కూడా యాడ్ చేస్తున్నాను. చింతపండు కంపల్సరీ వేసుకోవాలి, నిలువ ఉంటుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ గోంగూర పులుపు అనుకొని వేయకుండా ఉండొద్దు. సో ఇలా మొత్తం పేస్ట్ చేసుకోవాలి దగ్గరగా. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ వచ్చేస్తుంది మనకి, వాటర్ ఎక్కడ యాడ్ చేయలేదు మనము. సో ఆ పేస్ట్ని పక్కకు పెట్టేసుకొని మనం ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం, తాలింపు వేసుకోవాలి. దానికోసం తాలింపుకి చిన్న ప్యాన్ పెట్టుకున్నాను, దాంట్లో ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇది నిలువ ఉంటుంది కదా ఒక 10-15 డేస్ వరకు, అందుకని ఆయిల్ ఎక్కువ వేసాను. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను. పోపు మనం కరెక్ట్గా నీట్గా పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, ఏమాత్రం మాడిపోకుండా జాగ్రత్త చూసుకోండి. సో అందులో తర్వాత శనగపప్పు మినపప్పు యాడ్ చేశాను. నెక్స్ట్ ఎండుమిర్చి, కాస్త ఇంగువ వేయడం వల్లే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది, ఇంగువ తప్పకుండా వేయండి. తర్వాత కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేశాను. లాస్ట్లో చివరిగా కరివేపాకు. సో మన టేస్టీ గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.